మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి జీఆర్పీఎస్ స్టేషన్ పరిధిలో అల్లూరు రోడ్డు పడుగుపాడు స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 12 గంటలకు గుర్తు తెలియని దొంగలు రైళ్లను ఆపి ప్రయాణికుల నుంచి బంగారం నగదును అపహరించారు. ఈ సంఘటనపై రైల్వే డీఎస్పీ మురళీధర్ కావలి ఆర్పీఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో చండీగఢ్ మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ముగ్గురు దొంగలు రైల్లోకి ప్రవేశించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న బంగారు నగదును దొంగిలించారని చెప్పారు. మరో ఇద్దరు ట్రైన్ లోపలే ఉండి ఆ ముగ్గురికి దొంగలకు సహాయం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రయాణికులను బెదిరించి ఇద్దరు మహిళల మెడలో ఉన్న 10 గ్రాముల 20 సవర్ల బంగారాన్ని కాజేశారు. మరో వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును గుంజుకున్నారు. దొంగలు ముందుగానే కేబుల్ వైర్లను కట్ చేసి సిగ్నల్స్ లను మార్చి రైళ్లను ఆపినట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతను పెంచుతామన్నారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. బాబు ట్రైన్ మూవ్మెంట్ కూడా చూడండి కొంచెం. మనం ఇటు పెట్టుకున్నాం లేదా పర్లేదు పక్కన. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో గిరిజన యువకుడిపై అకారణంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. డీసీపల్లి గ్రామానికి చెందిన నాగులూరు అశోక్ అనే గిరిజన యువకుడు గొర్రెలు తోలుకొని ఇంటికి వెళుతున్న సమయంలో నిలిపి ఉన్న బైక్ కు తన గొర్రె తగిలిందనే నెపంతో ఇదే గ్రామానికి చెందిన మాధవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిన్నమాల్యాద్రి రెడ్డి, పెద్దమాల్యాద్రి రెడ్డి అను నలుగురు వ్యక్తులు తనను ముఖం పైన గుద్ది కింద పడేసి కాళ్ళు చేతులతో తన్నారని, బండరాయి తీసుకుని తన మీద వేయబోతుంటే తప్పించుకున్నానని బాధితుడు తెలిపారు. గాయాలతో ఉన్న యువకుడిని తల్లిదండ్రులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడి వద్దకు చేరుకున్న మర్రిపాడు పోలీసులు వివరాలు తెలుసుకుని విచారణ చేపట్టారు. నా పైన దాడి చేసిన రెడ్డి, మాధవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిన్నమాలాద్రి రెడ్డి నా మీద దాడి చేసి నేను గొర్రెలు తోలుకొని వస్తుంటే నా మీదకి వచ్చి సొక్కగాడు పట్టుకొని కొట్టి మళ్ళీ పరిగెడుతుంటే మళ్ళీ నా ఎమ్మడబడి రాయి ఎత్తిపోయినారు. ఎమ్మడబడి తట్టేసి రాయి ఎత్తిపోయినారు. నేను తప్పించుకొని పోయినాను గొర్రెలు వెళ్తున్నాయని. మళ్ళీ రోడ్లోకి పోయి వాళ్ళు ముగ్గురు అన్నదం కొట్టారు. కొడుకు ఇద్దరు అన్నదమ్ములు కొట్టారు. మాలాద్రి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కొడుకు ముగ్గురు. బస్టాండ్లోకి చేతితో ఇద్దరు పట్టుకొని సొక్క కాలర్ పట్టుకొని చెంప కొట్టి పిడికులతో ఇక్కడ గుండెల మీద గుద్దారు. పిడికులతో గట్టి గుద్దారు. ఇక్కడ గుద్దారు. రాయి తీసుకొని ఎత్తిపోతే తట్టేసినాం. డీసీపల్లి నాలుగు పుల్లయ్య కొడుకుని గొర్రెలు తోలుకోబోతున్నాను సార్. నేను గొర్రెలు తోలుకోబోతుంటే అతను బండి స్టాండ్ వేసి ఆడికి తోలేదని నా మీదకి వచ్చాను. ఎరుకులు నా కొడతా ఆడికి వచ్చాను తోలను నువ్వు అని నా మీదకి సొక్క కాడు పట్టుకొని కొట్టింది సార్. వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లెక్కలవారిపాలెం సమీపంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను
తెలుగుదేశం పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు ఎండవేడిమి నుండి ఉపశమనం కల్పించే దిశగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండాకాలంలో కూలీలకు వడదెబ్బ, నీరసం, తగిన రుగ్మతలకు గురికాకుండా త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని క్షేత్ర సహాయకులను కోరారు. కూలీల ఆరోగ్యం ప్రథమ కర్తవ్యమని సూచించారు. అనంతరం మస్టర్లు చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామాలలో వలసలు నివారిస్తూ ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల మేరకు అధిక శాతం మందికి పనులు చూపే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. ఖచ్చితంగా పనికి తగ్గ వేతనం కూలీల అకౌంట్లలో క్రమం తప్పకుండా నగదును జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, వింజమూరు మండలం టీడీపీ మాజీ కన్వీనర్ గూడా నరసారెడ్డి, తెలుగు యువత నేత దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉపాధి సిబ్బంది బోయిన రమణి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మెట్ట ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసుకుంటున్నారు. ఉదయగిరి అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిరంతరం పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విశేష కృషితో త్వరలోనే డయాలసిస్ బాధితుల వేతలు తీరనున్నాయి. వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం పూర్తి స్థాయిలో బాధితులకు వరప్రసాదనిగా అందుబాటులోకి రానుంది. ఇందుకు గాను ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వీటిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తాజాగా పరిశీలన చేశారు. అతి త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం గావించనున్నారు. అందుకుగాను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వైద్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ తగు మార్గదర్శకాలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అవసరమైన సదుపాయాలను గుర్తించి నివేదికలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య సేవల సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా నూతన జనరేటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డీడీఓ డాక్టర్ కార్తిక్తో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ మంత్రి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను చకచకా చేయాలన్నారు. కొరతగా ఉన్న డాక్టర్లు, సిబ్బందిని నియమించుకునేందుకు నివేదికలు తయారు చేయాలన్నారు. అదేవిధంగా అవసరమైన సదుపాయాల కొరకు మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లతో పాటు స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దన్పల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు దొంతా సుధాకర్ ఆధ్వర్యంలో మహనీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు దొంతా సుధాకర్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, అలాగే భారత రాజ్యం రద్దు చేస్తా అనే అంశంపై బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కొరకై, సామాన్య హక్కుల కోసం వారి విలువలను కాపాడుకునేందుకు ఉద్యమమే జై బాపు, జై భీమ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చాడా చైతన్య, కొండల్ రెడ్డి, సైదాపూర్ మండల ఇన్ఛార్జ్ బతిని శ్రీనివాస్, మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లాలో సెయింట్ పీటర్ ఎడ్యూ స్కూల్లో ఆర్చరీ ఇంటర్ స్కూల్ పోటీలు జరిగినవి. దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను సెయింట్ పీటర్ ఎడ్యూ స్కూల్ చైర్మన్ శ్రీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. పోటీలలో ప్రిన్సిపల్, స్కూల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయ బృందం, పీఈటీ అశోక్ రెడ్డి, కోచ్ పాలకుర్తి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. భీమవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 151, 166, 167, 168 సర్వే నెంబర్లలోని పట్టా పొలాలలో సాగు చేసిన వరి, జామాయిల్ రైతులను రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని భీమవరపాడు గ్రామ వైస్ ప్రెసిడెంట్ విడవలపాటి మాల్యాద్రి పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ మాజీ సర్పంచి చాగంటి కృష్ణ పేరయ్య, గొట్టుపాటి వెంకటేశ్వర్లు, కొప్పోలు వెంకట్రావు మరికొంతమంది అధికార కూటమి పార్టీకి చెందిన వ్యక్తుల ప్రమేయంతో మండల తహసీల్దార్లు ఎస్ఐ 144 సెక్షన్ అమలు చేసి వరి కోతను అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వులపై తాను కోర్టును ఆశ్రయించి స్టే పొందడం జరిగిందన్నారు. స్టే కాపీని తహసీల్దార్ ఎస్ఐకి అందజేసి వరి కోసుకోవడం జరిగిందన్నారు. ఈ సర్వే నెంబర్లలోని రైతుల పేర్లను మండల రికార్డులలో తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు తొలగించడం జరిగిందన్నారు. రైతులు కోర్టు, కలెక్టర్ ద్వారా తిరిగి ఆన్లైన్లో
1B పేర్లు ఎక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ భూమిని రామయ్య అనే వ్యక్తికి జీపీ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై చాగంటి కృష్ణ ఆధ్వర్యంలో మద్దినేని హనుమంతరావు మరికొందరు కావలి కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. పిటిషన్ మీద ఎటువంటి ఉత్తర్వులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉంచే విధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో 2 డాక్టర్లను నియమించడం జరిగింది. ఈ గ్రామంలో మనకి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఒక 4 సంవత్సరాల నుంచి 2 డాక్టర్లు ఉన్నారు. వచ్చిన మొదట్లో వీరి ద్వారా మరిన్ని వైద్య సేవలు అందుబాటు అవుతాయి. మన గ్రామానికి ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటారని అనుకున్నాం. రాను రాను పూర్తిగా మరుగున పడిపోయే దిశగా ఉన్నాయి. డాక్టర్స్ మీద అలిగేషన్స్ వచ్చిన సందర్భంలో గతంలో పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. వైద్య సేవలు సరిగా లేవని చెప్పిన తర్వాత పక్క రోజే డాక్టర్ ప్రెస్ నోట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో 24 గంటలు నడపాల్సింది ఉండగా, అంటే 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే గ్రామంలో ఉండే పేద ప్రజలకు రాత్రిపూట అయినా సరే, అపరాత్రి అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే వాళ్ళకి వైద్య సేవలు అందుతాయని 2 డాక్టర్లను నియమించారు. అయితే ఈ జల్దింకి గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో 24 గంటలు వైద్య సేవలు అందించడం లేదనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. సో అందులో భాగంగానే ఇందులో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే 24 గంటలు వైద్య సేవలు అందించాలి. 2 డాక్టర్లు షిఫ్ట్ వారీగా పనిచేసుకోవాలి. అందులో ఈ మధ్య ఆర్టీఐ సమాచార చట్టం ద్వారా కొన్ని విషయాలను మేము కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో 57 సాధారణ కాన్పులు జరిగాయి. అందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. అంటే ఇంట్లో కాన్పులు జరిగితే అవి హాస్పిటల్లోకి తీసుకెళ్లి ఆ ఫోటోలు తీసుకునేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మరొక విషయం. అదేవిధంగా రసూల్ అనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయ్ ఒక 18 నెలలుగా ఇప్పుడు లేడు, అక్కడ బయటకు వెళ్ళి వర్క్ చేస్తా ఉన్నారు. అతనికి 18 నెలలుగా జీతం అందించడం లేదు. ఆ జీతం ఖచ్చితంగా ఈరోజు మనకి అతనికి చెల్లించే విధంగా అతను చర్యలు తీసుకోవాలి.